1950లో భారత రాజ్యాంగం అమల్లోకి రావడానికి పూర్వం 3 హైకోర్టులకి అంటే కలకత్తా, బాంబే, బొంబాయి, మద్రాస్ ఈ 3 హైకోర్టులకు మాత్రమే రిట్ జ్యూరిస్డిక్షన్ ఉండేది. అలాగే సుప్రీంకోర్టుకి రిట్ జ్యూరిస్డిక్షన్ ఉండేది, కానీ మిగతా హైకోర్టులకి రిట్స్ జారీ చేసే అధికారం ఉండేది కాదు. ఇక 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని హైకోర్టులకి రిట్లు జారీ చేసే అధికారం వచ్చింది. అయితే సుప్రీంకోర్టు కేవలం ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే మాత్రమే రిట్లు జారీ చేస్తుంది. కానీ హైకోర్టు ఏం చేస్తుంది? ఫండమెంటల్ రైట్స్ ప్లస్ అదర్ రైట్స్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్, మిగతా ఇతర ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టుకి ఎప్పుడు వెళ్తాం మనం? ప్రాథమిక హక్కులకు భంగం కలిగితేనే వెళ్తాం. హైకోర్టుకి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా ఇతర హక్కులకు భంగం కలిగినా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రిట్స్ని ప్రామాణికంగా తీసుకుంటే సుప్రీంకోర్టు పరిధి కన్నా హైకోర్టు పరిధి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది కాబట్టి. అదేవిధంగా భౌగోళిక అంశాలని ప్రాతిపదికగా తీసుకుంటే సుప్రీంకోర్టు పరిధి ఎక్కువ, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇష్యూ చేసే రిట్స్ దేశవ్యాప్తంగా వర్తిస్తాయి కాబట్టి. ఇది డిఫరెన్స్. సుప్రీంకోర్టు కన్నా హైకోర్టు యొక్క రిట్స్ ఎక్కువ వ్యాస్ట్. దేని పరంగా? రైట్స్ పరంగా తీసుకుంటే. సుప్రీంకోర్టు విషయంలో అయితే జాగ్రఫికల్గా సుప్రీంకోర్టు పరిధి ఎక్కువ. ఓకేనండి, ఇది ఆర్టికల్ 32లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు.